నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. దూరదర్శన్ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజస్థాన్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ను గ్లోబల్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఇండియా ఏఐ మిషన్ ముందుకు సాగుతోందన్న ప్రధాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైభవంగా జరుగుతున్న ప్రబల తీర్థాల ఉత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జైపూర్కు చేరుకున్న రాష్ట్రపతికి ఆ రాష్ట్ర గవర్నర్ హరిభావ్ కిషన్ రావు బాగ్డే, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి దియా కుమారి ఘనంగా స్వాగతం పలికారు. పర్యటన సందర్భంగా రామానంద్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుండియా హనుమాన్ మహాయజ్ఞంలో రాష్ట్రపతి పాల్గొంటారు. స్టార్టప్ ఇండియా పథకం ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన మెగా ఈవెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందంటే దానికి దేశ స్టార్టప్ వ్యవస్థాపకుల ఆవిష్కరణలే ప్రధాన కారణమని తెలిపారు. భారత్ కేవలం స్టార్టప్ల సంఖ్యలోనే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ప్రపంచానికి నాయకత్వం వహించాలని ప్రధాని ఆకాంక్షించారు. కృత్రిమ మేధా రంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఇండియా ఏఐ మిషన్ ముందుకు సాగుతుందని ప్రధాని పేర్కొన్నారు. उतना ही एडवांटेज होगा. भारत के लिए ये काम हमारे स्टार्टअप्स को करना, और आप सबको मालूम होगा फरवरी में एआई की ग्लोबल कॉन्फ्रेंस हमारे यहाँ हो रही है. एआई इंपैक्ट समिट हो, वो आप सबके लिए भी बड़ा अवसर है. और मैं जानता हूं इस काम में हाई कंप्यूटिंग कॉस्ट जैसे कितने चैलेंजेस इंडिया एआई मिशन के जरिए हम इनके सॉल्यूशंस दे रहे हैं. हमने 38,000 से अधिक जीपीयू. ఈరోజు కనుమ పర్వదినం. ఈ సందర్భంగా పల్లెల్లో పాడి పశువులను రైతులు అందంగా అలంకరించారు. పలు ప్రాంతాల్లో ఎడ్ల పోటీలు నిర్వహించారు. కనుమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల జీవితాలతో పెనవేసుకున్న పశు సంపదను పూజించే సంప్రదాయాన్ని కనుమ బోధిస్తుందన్నారు. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పశుపక్షాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కరుణిస్తుందని, అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదిస్తుందన్నారు. ఈ పండుగ అందరి కుటుంబాల్లో ఆనందాన్ని పంచాలంటూ సామాజిక మాధ్యమం ద్వారా చంద్రబాబు కోరారు. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా వారికి సహకరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏ ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆ రంగాల్లో వారికి నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏరోస్పేస్ డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ల డివైజెస్,
క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాల భవిష్యత్తులో కీలకం కానున్నాయని, ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తుందని వివరించారు. సంక్రాంతి పండుగలో చివరి రోజైన కనుమ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో వైభవంగా సాగిన ప్రబల తీర్థాల ఉత్సవానికి పలు రాష్ట్రాల నుంచే కాక విదేశీయులు సైతం వచ్చారు. జగ్గన్న తోటలో కొబ్బరి చెట్ల మధ్యలో చుట్టుపక్కల గ్రామాల ప్రభలు కొలువు తీర్చారు. 450 ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న ఈ ప్రబల ఉత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో కొలువు తీరుతారని ప్రజల నమ్మకం. ఉత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించిందని, భారీగా వచ్చిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పాస్ట్ అరౌండ్ 2 వీక్స్ అండ్ 2 మంత్స్ నుంచి కూడా ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు కూడా, ఆల్మోస్ట్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న 11 విలేజెస్ నుంచి ప్రభలు ఆల్మోస్ట్ వచ్చాయి. సో ఇప్పుడు రైట్ నౌ కౌశిక్ నదిలో ఉన్న 2 గంగలగ్రహారం అండ్ గంగలకూరు 2 విలేజెస్ యొక్క ప్రభలు రాబోతున్నాయి. సో అవన్నీ వచ్చిన తర్వాత ఐ థింక్ ఎవ్రీథింగ్ ఆల్ ఈజ్ ప్రాపర్లీ ప్లాన్డ్. మనకి ఎక్కడెక్కడ ఏం ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా చేశాము. అండ్ కంటిన్యూస్గా కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రోన్స్ అండ్ ఆల్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని, సో ఎనీ ఇష్యూస్ లేకుండా. నెల్లూరులో పార్వేట సందర్భంగా నవాబుపేటకు సమీపంలో మైపాడు గేటు వద్ద మల్లికార్జున స్వామి తెప్పోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాలపై మరిన్ని విషయాలను మా దూరదర్శన్ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. సంక్రాంతి సంబరాలకు ఆలవాలమైన నెల్లూరులో ఈరోజు పార్వేట ఉత్సవం. సంక్రాంతి, భోగి, ఈ తొలి ఏకాదశి నుంచి కూడా ఈ పర్వదినాలన్నీ కూడా భగవత్ స్వరూపాలను దర్శించిన భక్తులు ఇక్కడ విశ్రమించేటట్టు భగవంతులు కూడా, ఈ దేవతామూర్తులు కూడా ఇక్కడ పార్వేటకు తరలి వచ్చే ఈ నవలాగుల తోట గార్డెన్స్ సంబంధించి ఇక్కడ నవాపేట ప్రాంతంలో వీరంతా కూడా దేవతామూర్తులంతా కూడా కొలువు తీరుతారు. నగరంలో అనేక ప్రాంతాల నుంచి ఈ దేవతామూర్తులంతా కూడా ఇక్కడ కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చే ఈ సనాతన సాంప్రదాయం ఎంతో విశిష్ట వైభవంగా నెల్లూరులో వైవిధ్యంగా కొనసాగుతూ ఉంది. మనం చూసినట్టయితే ఇక్కడ బ్రహ్మాంబిక సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవం ఈ శివకేశవుల రూపాలుగా ఇక్కడంతా కూడా ఈ విశిష్ట వైభవాన్ని చూసేందుకు ప్రజలు, భక్తులు, సందర్శకులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భాన్ని చూసేందుకు కూడా ఇక్కడ దూర ప్రాంతంలో ఉన్న నెల్లూరులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని వేల సంఖ్యలో ఇక్కడ ఈ దేవత ఇక్కడ నవాపేటలో కొలువుదీరిన 2 కిలోమీటర్ల దూరంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం కనుమ పండుగ నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారు ఆలయం నుంచి పార్వేట మండపానికి వేంచేసి ఉన్నారు. అక్కడ ఆస్థానం అనంతరం స్వామివారు అడవి జంతువుల వేట సాగించేలా పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాల్లో గోవుకు ఎంతో పవిత్ర స్థానం ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు గోవును దేవతగా చెబుతున్నాయి. ఇంతటి పవిత్రమైన గోమాతను కనుమ పండుగ సందర్భంగా పూజిస్తూ పలు దేవాలయాల్లో గో మహోత్సవాన్ని నిర్వహించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరీ పూజ, తులసి పూజ చేశారు. గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి హారతులు సమర్పించారు.
చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం దేవస్థానం గోశాలలో వైభవంగా గో మహోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారికి నూతన వస్త్రాలు, పూలు, పండ్లు, మేళతాళాలతో తీసుకువెళ్లి గోవులకు ప్రత్యేక అలంకరణలు చేసి గోపూజ నిర్వహించారు. ఆలయ ఈవో పెంచల కిషోర్, అధికారులు పచ్చగడ్డి, అరటిపండ్లు, బెల్లంతో నానబెట్టిన బియ్యాన్ని గోవులకు అందజేశారు. అనంతరం గోవులను ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు చేశారు. గోపూజ మహోత్సవం శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, కోటదుర్గ దేవాలయం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొని గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను కొలవటం మన సంప్రదాయమని, గోవును పూజించటం వల్ల సర్వ సంపదలు, సౌభాగ్యం లభిస్తాయన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో కనుమ పండుగ సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ సెలవులు ముగియటం ఈరోజు శుక్రవారం కావటంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వయంగా క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీని పరిశీలించారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవిలు రావణ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సాయంత్రం ఆలయ ప్రాంగణంలో జరిగే ఈ ఉత్సవంలో రావణ వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్ఠింపచేసి వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ఇరాన్కు ప్రయాణాలను మానుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత పౌరులకు సూచించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వారాంతపు మీడియా సమావేశంలో ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరాన్లో 9,000 మంది భారత పౌరులు ఉన్నారని, వారిలో విద్యార్థులు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు ఉన్నారన్నారు. వారి రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఇరాన్లో ఉన్న భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలన్నారు. అవసరమైన విమాన సదుపాయాలను అందుబాటులో ఉంచామన్నారు. Some professionals as well, pilgrims and seafarers. Given the situation there, we have issued a few advisories asking Indian nationals to avoid all travel to Iran, and Indian nationals who are already resident in Iran to leave Iran by available means including commercial flights. We continue to closely watch. భారత రైల్వే చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. దేశం మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు పశ్చిమ బెంగాల్లోని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు పశ్చిమ బెంగాల్లోని హౌరా, అస్సాంలోని గౌహతి మధ్య నడుస్తున్నది.
వార్తల్లో చిన్న విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి స్వాగతం. హైదరాబాద్లో ఆకాశం రంగురంగుల బెలూన్లతో ఒక అద్భుతమైన పెయింటింగ్లా మారింది. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ను ఘనంగా ప్రారంభించారు. స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు సుమారు గంటన్నర పాటు గాలిలో ప్రయాణించి 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. మొదటి రోజు ఉదయం మొత్తం 18 హాట్ ఎయిర్ బెలూన్లు గగన విహారం చేశాయి. సుమారు 40 మంది ప్రయాణికులు ఈ అద్భుతమైన అనుభూతిని పొందారు. ఈ వేడుక నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగనుంది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది. 2025 గణాంకాల ప్రకారం భారత్ గ్రీన్ ఎనర్జీ దిశగా వేగంగా ముందుకు సాగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా ఈ టెక్నాలజీ విస్తరిస్తోంది. 2025 సంవత్సరంలో భారత్లో ఏకంగా 2.3 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. అత్యధిక అమ్మకాలతో ఉత్తరప్రదేశ్ దేశంలోనే ఈవీ క్యాపిటల్గా అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక నిలిచాయి. న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన ప్రాంగణంలో జరుగుతున్న కామన్వెల్త్ స్పీకర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ బజార్ అందరినీ ఆకట్టుకుంటుంది. విదేశీ ప్రతినిధులకు భారత హస్తకళలను, వైవిధ్యాన్ని పరిచయం చేయటమే లక్ష్యంగా ఈ ప్రత్యేక బజార్ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 22 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన చేనేత వస్త్రాలు, హస్త కళాకృతులను ప్రదర్శించారు. ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు, కార్మికులను సురక్షితంగా వెనక్కి పంపేందుకు ఇరాన్ సహకారాన్ని కోరారు. జమ్మూ కాశ్మీర్ బందిపోరాలోని అస్తంగు గ్రామానికి చెందిన కళాకారులు పురాతన కార్పెట్ నేత కళను ఉపయోగించి దేశ జాతీయ జెండాను రూపొందించారు. మొహమ్మద్ మక్బూల్దార్ నేతృత్వంలో 10 మంది నైపుణ్యం కలిగిన యువతలు బృందం సాధారణంగా వస్త్రానికి బదులుగా కార్పెట్ సాంప్రదాయాన్ని నేత పద్ధతిలో 6 జాతీయ జెండాలను రూపొందించారు. యువతలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించటమే కాకుండా స్థానిక హస్తకళల ద్వారా వ్యవసాయ రంగంలో ధాన్యం ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. చైనాను అధిగమించి ప్రపంచ వరి ఉత్పత్తిలో అగ్రగామిగా భారత్ నిలిచింది. ఐసీఏఆర్ ద్వారా అభివృద్ధి చేసిన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, డ్రోన్ల వినియోగం, ప్రభుత్వ విధానాలు వంటివి భారత్ను అగ్రగామి దేశంగా నిలిచేలా చేశాయి. కేవలం ఉత్పత్తి పెంచడమే కాకుండా పోషక విలువలున్న ధాన్యాన్ని ప్రపంచానికి అందించడంలో భారత్ ముందుండటం విశేషం.
మణిపూర్లోని చురాచంద్పూర్కు చెందిన మార్గరెట్ రామ్ధార్ సింగ్ చేతితో ఎంబ్రాయిడరీ వస్త్రాలను రూపొందిస్తున్నారు. మణిపూర్లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆమె తన నైపుణ్యంతో కేవలం వస్తువులను తయారు చేయడమే కాకుండా స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారిని ఆర్థికంగా సహాయపడుతుంది. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని నిజం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్నారు. భారత నావికా దళంలో దృష్టి 10 స్టార్ లైనర్ చేరిక అనేది దేశీయ రక్షణ రంగంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ నిర్మించిన ఈ డ్రోన్ కేవలం మానవరహిత విమానం మాత్రమే కాదు, శత్రువుల కదలికలను ముందే పసిగట్టే అత్యాధునిక రక్షణ కవచం. ఈ డ్రోన్ నిరంతరాయంగా 36 గంటల పాటు గాలిలో ఉండగలదు. ఒక్కసారి టేకాఫ్ అయితే 1000 కిలోమీటర్ల సముద్ర భాగాన్ని జల్లెడపడుతుంది. అంతేకాకుండా సముద్ర మట్టానికి సుమారు 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల రేడార్లకు చిక్కకుండా సమాచారాన్ని సేకరిస్తుంది. భారత గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీనగర్, డోడా వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతా బలగాలు నిఘాను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సైన్యం పరేడ్ జరిగే మైదానాల చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. ఒమన్లో నివసిస్తున్న భారతీయ మహిళలు సంక్రాంతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సముద్రాలు దాటి వెళ్లినా మన మూలాలను మర్చిపోలేమని ఒమన్లోని భారతీయ మహిళలు మరోసారి నిరూపించారు. స్థానిక దేవాలయం వేదికగా జరిగిన ఈ వేడుకలు మినీ భారతాన్ని తలపించాయి. సంప్రదాయ వస్త్రధారణలో భక్తి పాటలు పాడుతూ సంక్రాంతి ఆచారాలను పాటించారు. Past 12 years in Oman, and it is such a pleasant surprise that we get an opportunity to celebrate each and every festival of like our Hindu tradition in Oman, and without any restriction we come here, we celebrate. It is so joyful. We have temples here, the Krishna temple and the Shiva temple, where we can visit, and we have this joyous moment each and every festival. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలో భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తానీ నౌకను భారత్ కోస్ట్ గార్డ్ అడ్డుకున్నారు. గుజరాత్ తీరానికి సమీపంలో చొరబడిన పాకిస్తాన్ చేపల వేట నౌకను భారత్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అత్యంత చాకచక్యంగా పట్టుకుంది. ఆ నౌకలో ఉన్న 9 మంది సిబ్బందిని కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నౌకను ప్రస్తుతం పోర్బందర్ నౌకాశ్రయానికి తరలించారు. కాశ్మీర్ లోయలోని గాందర్బల్లో షల్లాబుగ్ వెట్లాండ్ వేలాది రంగురంగుల విదేశీ అతిథులతో సందడిగా మారింది. మధ్య ఆసియా, సైబీరియా, ఉత్తర ఐరోపా ప్రాంతాల్లో గడ్డ కట్టించే చలి వాతావరణ పరిస్థితుల నుంచి బయటపడటానికి లక్షలాది పక్షులు ప్రతి ఏటా కాశ్మీర్కు వలస వస్తాయి. షల్లాబుగ్ వెట్లాండ్ కాశ్మీర్లోని అతిపెద్ద చిత్తడి నేలలో ఒకటి. అద్భుతమైన జీవ వైవిధ్యం కారణంగా ఇక్కడి స్వచ్ఛమైన నీరు, సమృద్ధిగా దొరికే ఆహారం వలస పక్షులకు సరైన విడిదిని అందిస్తాయి.
ఈ నెల 26న న్యూఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబవుతోంది. ఈ ఏడాది జరగబోయే వేడుకలు అనేక ప్రత్యేకతలతో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ EU నేతలు హాజరు కానున్నారు. జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిషు మొటేగి భారత్లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి న్యూఢిల్లీ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఈ ఉదయం మోటిగా సమావేశమయ్యారు. హైదరాబాద్ హౌస్లో జరిగిన ఈ భేటీలో రక్షణ, వాణిజ్యం, సాంకేతికత మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజస్థాన్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ను గ్లోబల్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఇండియా AI మిషన్ ముందుకు సాగుతోందన్న ప్రధాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైభవంగా జరుగుతున్న ప్రబల తీర్థాల ఉత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.